తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నారికేల నైవేద్యాన్ని పెట్టడం, లేకపోతే తెల్లటి నువ్వులను బెల్లంతో కలిపినటువంటి ఉండలుగా చేసి భక్తులకు ప్రసాదం పంచడం. అలాగనే శక్తి కలిగితే అంటే వసతి కలిగితే ఆ తెల్ల జిల్లేడు వేరును తీసుకొచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే మీకు విపరీతమైనటువంటి కుజదోషము, అనారోగ్యము, భ్రమ, మాయ వీడిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పంచామృతములతో అభిషేకము, తెల్లటి నువ్వులతో కలిగినటువంటి పదార్థమును భక్తులకు ప్రసాదంగా పంచడము చేసినట్లయితే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్సు, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయ సేవారంగ కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.